దెబ్బకు వైసీపీ కంచుకోటలు బద్దలవుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టీడీపీ అభ్యర్థులు ఊహించని విధంగా విజయాలు సాధిస్తుండటంతో వైసీపీ కోటలకు బీటులు పారుతున్నాయి. వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై గెలుపొందారు. ప్రస్తుతం ఆమె 7,000కు పైచిలుకు ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం అందింది. సాయంత్రానికి పూర్తి మెజారిటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లుపై టీడీపీ నేత వరదరాజులరెడ్డి గెలిచారు. అయితే వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో కడప కార్పొరేటర్లు గతంలో వైసీపీకి మద్దతిచ్చారు. అయితే డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై అసంతృప్తితో వారు ఇతర పార్టీలకు మద్దతిచ్చారు. అయితే కడప టీడీపీ నేతగా రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టడంతో కడప జిల్లా రాజకీయ సీన్ మారిపోయింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన మహిళల్లో ఆమె బాగా అభిమానించి వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీశారు. మాధవి బలమైన నాయకత్వానికి ఓటర్లు బాగా స్పందించారని, చరిత్రాత్మకంగా వైసీపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా టీడీపీ పట్టు సాధించిందని నిరూపించింది. ఆమె నాయకత్వం కడప ప్రజలను ప్రభావితం చేస్తుందని, తద్వారా జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.